నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాటుకోడితో కోడిగుడ్డు అట్టు వేసుకోబోతున్నాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1 నుంచి 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. దానిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. కోడిగుడ్డుకు సరిపడంత. దాంట్లోనే గరం మసాలా కూడా వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. దానిలో నాటుగుడ్లు 4 తీసుకుని గుడ్డు పగలగొట్టుకుని దాంట్లో కార్చుకోవాలి. 4 గుడ్లని అలాగే కార్చుకోవాలి. కార్చుకున్నాక దాన్ని ఒకసారి ఉల్లిపాయలు, ఆ మసాలాలు, కోడిగుడ్డు కలిసేలా కలుపుకోవాలి. అది మొత్తం కలిసేలా కలుపుకుంటూనే ఉండాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలో కోడిగుడ్డు అట్టుకు సరిపడంత నూనె పోసుకుని అది ఈటెక్కిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న అది పోసుకుని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్నాక ఓ పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తిరగేసుకోవాలి. నిదానంగా తిరగేసుకోవాలి. మళ్ళీ ఇంకో పక్క నుంచి ఇంకో పక్కకి తిరగేసుకోవాలి. ఇది పొండుమిరకాయ పచ్చడి వేసుకుని ఈ కోడిగుడ్డు నంచుకు తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. కోడిగుడ్డు అట్టు రెడీ. నాటు కోడిగుడ్డు అట్టు రెడీ. తినటానికి ఎంతో బాగుంటుంది.